ఇప్పుడు నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తానండి. గుత్తి వంకాయ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను గుత్తి వంకాయలన్నీ కోసాను. కోసిన తర్వాత అన్ని సాల్ట్ వాటర్‌లో పెట్టుకున్నాను. సాల్ట్ వాటర్‌లో వేసుకున్న తర్వాత మన దగ్గర ఉల్లిగడ్డ, టమాటో, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా మన దగ్గర ఏవేవి మసాలాస్ ఉన్నాయో అవన్నీ మసాలాస్ వేసి పేస్ట్ చేసుకోవాలండి. కొబ్బరికాయ కూడా వేయాలి అందులో. పేస్ట్ చేసుకొని కోసిన గుత్తి వంకాయలు ఉంటాయి కదండీ! అందులో నింపేసేయాలి. మొత్తం ఆ పేస్ట్ మొత్తం అందులో నింపేసి తాలింపు పెట్టుకొని తాలింపులో మొత్తం ఇవన్నీ మనం కట్ చేసుకున్న నింపినాం కదండీ గుత్తి వంకాయలు. గుత్తి వంకాయలన్నీ నింపిన గుత్తి వంకాయలన్నీ తాలింపులో మొత్తం తాలింపు పెట్టిన తర్వాత తాలింపులో వేసి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఒక 5 మినిట్స్ తాలింపులో బాగా వేగిన తర్వాత కొంచెం కలపాలండి. కొంచెం అవన్నీ అందులో వేసిన తర్వాత కలపాలి. కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఉడికిన తర్వాత వాటిని మన పేస్ట్ ఇంకా మిగిలింది ఉంటుంది కదండీ! మిగిలిన పేస్ట్‌లో వాటర్ కలపాలి. వాటర్ కలిపేసి మొత్తం అందులో వేసేయాలి. పేస్ట్‌ని మొత్తం ఇంకా మిగిలిన పేస్ట్‌ని మొత్తం అందులో వేసి మళ్ళీ 5 మినిట్స్ కూడా ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత వాటర్ పోసేసి ఇక మనకు తగినంత ఎక్కువ వాటర్ పొయ్యొద్దండి. కొంచెం వాటర్ పొయ్యాలి. కొంచెం ఇది గుత్తి వంకాయ గట్టిగా ఉంటేనే బావుంటది. కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలి. ఉడకనిస్తే గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోతదండి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చాలా చాలా బావుంటది. బాయ్ అండి అందరికీ.